హలో వెట్టి ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి పార్ట్ 2. ఎవరైనా పార్ట్ 1 చూడకుంటే వెంటనే చూసేయండి. అది చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరు కానీ ఈ క్యారెక్టర్ చేస్తే 10 లక్షలు ఇస్తాం, అది కూడా వద్దు అంటే మీ ఇష్టం అని అన్నయ్య లేశాడు. అంత డబ్బు అనగానే అమ్మ ఆగింది. కాసేపు ఆలోచించి సరే చేస్తాను, కానీ నన్ను బ్యాడ్గా చూపించకూడదు. సరే అని చెప్పండి, నాకు కూడా సరే అని అన్నది. అన్నయ్య సరే అండి, బ్యాడ్గా ఏం చూపించాం, కానీ వేషగా మారిన తర్వాత వచ్చే సీన్స్లో కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది, అంతకుమించి ఏముండదు అని అన్నాడు. అమ్మ సరే అని ఒప్పుకుంది. అన్నయ్య అడ్వాన్స్గా 1,00,000 ఇచ్చి ఒక పేపర్ పైన సంతకం తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మ ఆ డబ్బును చూసి సంతోషించింది. తర్వాత ఒక 5 రోజుల తర్వాత అన్నయ్య వాళ్ళు వచ్చారు. అమ్మని నన్ను కార్లో తీసుకొని షూటింగ్ ప్లేస్కి తీసుకెళ్లారు. అది ఒక ఊరు బయట ఉన్న ఫామ్ హౌస్. అక్కడే షూటింగ్ అని చెప్పారు. అక్కడ ఒక అతన్ని పరిచయం చేశారు. పేరు మనోహర్. సినిమాకి ప్రొడ్యూసర్ ఆయనే అంట. 45 నుంచి 50 మధ్యలో ఏజ్ ఉంటుంది అని అనుకుంటున్నా. బాగానే మాట్లాడుతున్నాడు. తర్వాత అమ్మకి ఒక రూమ్ ఇచ్చారు. షూటింగ్లో కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు. అలా యాక్టింగ్ ఎలా చేయాలో నేర్పిస్తూనే షూటింగ్ చేస్తున్నారు. అమ్మ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, వాళ్ళతో స్నేహంగా ఉండటం లేదు. ఎందుకంటే ఇవన్నీ కొత్త కదా, అందుకే. నేను మొదటి 2-3 రోజులు వెళ్ళాను షూటింగ్కి. తర్వాత కాలేజీలో ఉండటం వల్ల వెళ్ళడం లేదు. అమ్మని రోజు ఉదయం తీసుకెళ్ళి సాయంత్రం దించి వెళ్తున్నారు. అలా ఒక 2 వారాల తర్వాత షూటింగ్ చూడడానికి వెళ్ళాను. అక్కడ అమ్మ వాళ్ళతో చాలా బాగా కలిసిపోయింది. ముందులాగా ఏ ఇబ్బంది పడటం లేదు. నేను వెళ్ళేసరికి ఒక రొమాంటిక్ సీన్ షూట్ చేస్తున్నారు. ఒక 3 కుర్రాళ్ళు అమ్మ చుట్టూ ఉన్నారు. అమ్మని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ విసిగిస్తున్నారు. అదే సీన్ షూట్ చేస్తున్నారు. నేను చూసి షాక్ అయ్యా. అమ్మ ఇంత కూల్గా యాక్టింగ్ చేస్తుంది. ముందు భయపడింది, ఇప్పుడేమో చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది అని. అలా షూట్ అవ్వగానే అమ్మ లేచి పక్కన ఉన్న రూమ్కి వెళ్ళింది. ఆ కుర్రాళ్ళు కూడా వెళ్ళారు. 1 గంట తర్వాత బయటకు వచ్చింది. అమ్మ పూర్తి చెమటతో మెల్లిమెల్లిగా నడుచుకుంటూ అమ్మకి ఇచ్చిన గదికి వెళ్ళింది. అమ్మను చూసి కొంచెం అనుమానం వచ్చింది. ఇంకా ఆ రోజు అమ్మ నేను ఇంటికి వచ్చేసాం. మరుసటి రోజు ఎప్పటిలాగే అమ్మ షూటింగ్కి వెళ్ళింది. నేను కాలేజీకి వచ్చాను. ఆ రోజు సిద్ధుగాడు కాలేజీకి రాలేదు. నాకు ఫుల్ బోర్ కొడుతుంది. ఇక మధ్యాహ్నం కాలేజ్ నుంచి షూటింగ్ చూడడానికి వెళ్ళాను. షూటింగ్ జరుగుతోంది. నేను పైకి వెళ్ళా చూద్దామని. అక్కడ ఏదో సీన్ షూట్ చేస్తున్నారు, కానీ అమ్మ లేదక్కడ. కమలన్నయ్య చూసి చిన్న ఎప్పుడొచ్చారా అని అడిగాడు. నేను ఇప్పుడే వచ్చా అని చెప్పా. కాలేజీకి వెళ్ళలేదారా అని అడిగాడు. వెళ్ళా, కానీ బోర్ కొడుతుందని ఇక్కడికి వచ్చా అని చెప్పాను. సరేరా చూడు అని స్క్రీన్ దగ్గరికి వెళ్ళాడు. కాసేపటికి అమ్మ వచ్చింది. కమలన్న సీన్ వివరించాడు. ఇక అమ్మ వెళ్ళి అలానే అక్కడ బెడ్ పైన పడుకుంది. దుప్పటి పైన కప్పుకొని అమ్మ రెడీగా ఉంది. నిన్న షూట్లో నటించిన ఒక కుర్రాడు వచ్చాడు. షూట్ స్టార్ట్ అయింది. కుర్రాడు వచ్చి అమ్మను చూస్తూ అమ్మ కప్పుకున్న దుప్పట్లోకి దూరాడు. అమ్మ కూడా మంచిగానే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. కాసేపటికి షూట్ అయిపోయింది. అమ్మ లేచి అలా దుప్పటితోనే కింద గదికి వెళ్ళింది. నేను వెళ్ళా. నన్ను చూసి కూర్చోరా ఇప్పుడే వస్తా అని దుప్పటి తీసి బాత్రూమ్కి వెళ్ళింది. మళ్ళీ సందేహం వచ్చింది. అమ్మ వాడితో ఎంజాయ్ చేసిందా లేక నాకు అలా అనిపిస్తుందా అని. అమ్మ ఒక అరగంట తర్వాత బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది. ఏరా కాలేజీకి వెళ్ళలేదా అని అడిగింది. వెళ్ళా, కానీ బోర్ కొడితే షూటింగ్ చూద్దామని వచ్చానని చెప్పాను. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాం. మరుసటి రోజు నుంచి నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. నేను ఇక షూటింగ్కి వెళ్ళడం లేదు. అమ్మ రోజు షూటింగ్కి వెళ్తుంది. వంట కూడా చేయడం లేదు. నేను బయట తింటూ ఎగ్జామ్స్కి వెళ్తున్నా. అమ్మ రోజు సాయంత్రం కల్లా వచ్చేది. ఆలస్యంగా వస్తుంది, 9కి అలా వస్తుంది. అడిగితే షూటింగ్ వల్ల ఆలస్యం అవుతుంది అని చెప్పింది. ఆ రోజు నాకు ఫైనల్ ఎగ్జామ్. నేను సిద్ధుగాడు వెళ్ళాం.
క్లాస్కి వెళ్ళే ముందు వాడి ఫోన్ మోగింది. వాడు, అయ్యో రేయ్ నేను మర్చిపోయా, ఫోన్ తెచ్చినా ఎగ్జామ్ హాల్కి అనుమతి ఇవ్వరు కదరా అని అన్నాడు. సరేరా నా బ్యాగ్లో పెట్టు, నువ్వెలాగో బ్యాగ్ కూడా తేలేదు కదా అని నేను అన్నాను. సో నా బ్యాగ్లో ఫోన్ పెట్టి పరీక్షకు వెళ్ళాం. నా పరీక్ష తొందరగానే అయిపోయింది. నేను బయటకు వచ్చా. సిద్ధుగాడు ఇంకా రానేలేదు. నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొని పక్కన కూర్చున్నాను. ఇంతలో మళ్ళీ వాడి ఫోన్ మోగింది. చూశాను, ఎవరో అమ్మాయి పేరుంది. సరే మనకెందుకులే అని లిఫ్ట్ చేయలేదు. కాల్ కట్ అయింది. తర్వాత సిద్ధుగాడు ఆ రోజు చూపించిన వీడియో గుర్తుకొచ్చి ఫోన్ ఓపెన్ చేసి చూశాను, ఇక ఏమైనా వీడియోస్ ఉన్నాయా అని. అలా చూస్తుండగా ఒక వీడియో కనపడింది. ఓపెన్ చేశా. షాక్. అందులో డైరెక్టర్ కమలన్న మా కాలేజీ దగ్గర జరిగిన షూటింగ్లో యాక్ట్ చేసిన అమ్మాయితో ఉన్నాడు. కమలన్న సిద్ధుగాల్లా కాదు అనుకున్నా, కానీ మంచి ఆటగాడి అని కనిపించింది. ఇంతలో ఒక డౌట్ వచ్చింది. కమలన్న ఈ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నట్టు మా అమ్మతో కూడా ఎంజాయ్ చేస్తున్నాడా అని అనుకున్నాను. ఇంతలో సిద్ధుగాడు వచ్చాడు. వీడియో ఆపి ఫోన్ వాడికి ఇచ్చాను. వాడు, రేయ్ మళ్ళీ ఎవరైనా కాల్ చేశారా అని అడిగాడు. అవునరా, ఎవరో అమ్మాయి తెగ చేస్తుంది, ఏంటో చూడు అని చెప్పా. ఓ అదా, నా పాత కాలేజ్ అమ్మాయిరా, ఇంట్లో ఎవరూ లేరంట, రమ్మంటుంది. పరీక్ష అయిపోయిందిగా, ఇక నేను వెళ్తా, దాన్ని ఈరోజు అంతా దాంతో ఎంజాయ్ చేయడమే అంటూ వెళ్ళాడు. నేను వెంటనే వేరే ఫ్రెండ్ గార్డ్ బైక్ అడిగి షూటింగ్ ప్లేస్కి వెళ్ళాను. అక్కడ బయట సెక్యూరిటీ ఉన్నారు. బాబు కింద ఉండు, డైరెక్టర్ గారు పైకి ఎవరిని పంపించకు అని అన్నాడు అని చెప్పాడు. సరే అని కింద అమ్మకి ఇచ్చిన గదిలోకి వెళ్ళి కూర్చున్నా కాసేపు. ఇక నా వల్ల కాదు. ఎప్పుడూ లేనిది ఇలా పైకి రావద్దని ఎందుకు చెప్పి ఉంటాడు? షూటింగ్ డిస్టర్బ్ అవుతుందనా, లేక ఇంకేమైనా? ఎలాగైనా తెలుసుకోవాలని మెల్లగా వచ్చా. సెక్యూరిటీకి కనపడకుండా పైకి వెళ్ళా. అక్కడ ఎవరూ లేరు. కెమెరాలు, షూటింగ్ సెటప్ అయితే ఉంది, కానీ ఎవరూ లేరు. ఎటు వెళ్ళుంటారని మెల్లగా ముందుకు నడిచాను. ఆ రోజు షూటింగ్ అయిపోగానే అమ్మ వెళ్ళిన రూమ్ సైడ్ వెళ్ళా. అక్కడ ఏవో మాటలు, మూలుగులు వినిపించాయి, కానీ డోర్ క్లోజ్ చేసి ఉంది. ఎలా అని అటు ఇటు తిరిగి ఫైనల్గా పైన ఫ్లోర్ మెట్లు ఎక్కుతుంటే అక్కడ ఆ రూమ్ వెంటిలేటర్ కనపడింది. అందులో నుండి చూశాను. అక్కడ జరుగుతున్న చూసి షాక్ అయ్యా. అక్కడ అమ్మతో ప్రొడ్యూసర్ కమలన్న ఉన్నాడు. కెమెరామ్యాన్ గాడు కెమెరాలో వీడియో తీస్తున్నాడు. అమ్మ ఏంటి ఇలా వీళ్ళతో ఉంది, అలా ఎలా ఒప్పుకుంది అని అనుకుంటూ చూస్తున్నా. కొంతసేపటికి అమ్మ బెడ్ పైన పడిపోయింది. వాళ్ళు బయటకు వచ్చేస్తారేమో అని నేను మెల్లగా కిందకు వచ్చేసా. మళ్ళీ సెక్యూరిటీకి కనపడకుండా అమ్మ గదిలోకి వెళ్ళి కూర్చున్నా. ఒక అరగంట తర్వాత అమ్మ వచ్చింది. ఫుల్గా అలసిపోయినట్టు ఉంది. నైటీ వేసుకుని వచ్చింది. జుట్టు చెదిరిపోయి ఉంది. నడవలేక నడుస్తూ వచ్చి బెడ్ పైన కూర్చుంది. అమ్మ ఏమైంది అలా ఉన్నావు అని అనేదాకా నన్ను చూడలేదు. నన్ను చూసి షాక్ అయినట్టుగా చూస్తూ, నువ్వెప్పుడు వచ్చావురా అని అడిగింది. ఇందాకే అమ్మ, 1 గంట అవుతుంది. సెక్యూరిటీ పైకి రానివ్వలేదు. ఎందుకమ్మా? లేదురా, కమల్కి డిస్టర్బ్ అవుతుందట షూటింగ్ చేసేటప్పుడు, అందుకే ఎవరిని పంపడం లేదు అని అన్నది. సరే ఏమైంది అలా ఉన్నావు అని అడిగా. దానికి తడబడుతూ, ఏం లేదురా, కొంచెం ఒంట్లో బాగోలేదు, అయినా షూటింగ్కి వచ్చా, అందుకే ఇలా నీరసంగా ఉంది అని అన్నది. ఇక వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి చీర కట్టుకొని వచ్చి వెళ్దాం పదరా అని అన్నది. వెళ్ళి కార్లో కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాం. నా మనసులో ఒకటే డౌట్ కొడుతుంది. అది ఏంటి అంటే, షూటింగ్ స్టార్ట్ అయ్యి 2 నెలలు కావస్తుంది. అమ్మ వీళ్ళతో ఎప్పటి నుంచి ఎంజాయ్ చేస్తుంది? ఈరోజు మొదటిసారా, లేక ఎప్పటి నుంచో ఎంజాయ్ చేస్తుందా? సిద్ధుగాడికి ఈ విషయం తెలుసా? ఆ సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయిలు వీడియో వాడి ఫోన్లో ఉంది అంటే మా అమ్మ గురించి కూడా తెలిసే ఉంటుంది అని అనిపించింది. ఇక వీలు దొరికినప్పుడల్లా సిద్ధుగాడి ఫోన్ చెక్ చేయడం మొదలుపెట్టాను. ఒకరోజు అలానే చెక్ చేస్తూ ఉండగా ఒక వీడియో కనపడింది. అందులో అమ్మతో ఒక 5 కుర్రాళ్ళు ఉన్నారు. అందులో సిద్ధుగాడు కూడా ఉన్నాడు. ఇక నాకు అర్థమైంది, అమ్మ ఎప్పటి నుంచో వాళ్ళతో ఉంటుందని. అలా అమ్మ చేసే సినిమా షూటింగ్ అయిపోయింది, కానీ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి అమ్మని తీసుకెళ్తున్నారు.
ఒక్కసారి అమ్మని తీసుకెళ్ళి మరుసటి రోజు తీసుకొచ్చి వదిలేస్తున్నారు. పద్ధతిగా ఉండే అమ్మ అలా మారిపోయింది. వాళ్ళ అమ్మతో ఎంజాయ్ చేస్తూ బాగానే డబ్బులు ఇస్తున్నారు. నాకు ఒక బైక్ కొనిచ్చింది. అమ్మ కూడా సంతోషంగానే ఉంది. నాన్నకి ఇక్కడ విషయాలు ఏవీ తెలియవు. సరేలా అని ఊరుకున్నా. అలా ఒకరోజు సిద్ధుగాడు బాగా తాగి ఏదేదో వాగుతూ మత్తులో అమ్మ గురించి మొత్తం చెప్పాడు. అది ఏంటంటే అసలు ఆ రోజు మా ఇంటి దగ్గర షూటింగ్ జరిగినప్పుడే కమలన్న అమ్మని చూసి పడిపోయాడంట. ఎలాగైనా అమ్మని లొంగ తీసుకోవాలని ప్లాన్ వేసి అమ్మని సినిమాల్లోకి తీసుకున్నారట. అసలు అమ్మకి క్యారెక్టర్ లేదు ఆ సినిమాలో. కమలన్న అమ్మని ఎలాగైనా ఏదో ఒక సీన్ అని చెప్పి షూట్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, అలా అలా మెల్లగా అమ్మని లొంగ తీసుకున్నారంట. అలా అమ్మని రోజు షూటింగ్ అని చెప్పి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. మొదట కమలన్న మాత్రమే, తర్వాత ప్రొడ్యూసర్, కెమెరామెన్తో అలా అందరూ. తర్వాత అమ్మకి సినిమాలో ఆ క్యారెక్టర్ లేదని తెలిసి గొడవ చేసిందట. అప్పుడు వాళ్ళు, నీకు చెప్పిన డబ్బులు ఇచ్చాం కదా, ఇంకా కావాలంటే ఇస్తాము, కానీ సినిమాలో ఆ క్యారెక్టర్ లేదు అని చెప్పారట. సినిమా ఏం చేయకుండా ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి అని మా ఆయన అడిగితే ఏం చెప్పాలి అని అమ్మ అంటే ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారంట. ఇప్పుడు అది కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కమలన్న సినిమా ఛాన్సుల కోసం అమ్మని వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి పంపిస్తున్నాడంట. ఇవన్నీ తెలిసాక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయలేక ఊరుకున్నా. అలా అమ్మ సంపాదించడం మొదలుపెట్టాక మా అప్పులన్నీ తీరిపోయాయి. ఇక నాన్న బాబాయిని తీసుకుని వచ్చేశాడు. ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి ఊరికి వెళ్ళిపోయాం. అమ్మ మాత్రం ఇంకా షూటింగ్స్ అని చెప్పి వెళ్తూనే ఉంది. నేను డిగ్రీలో జాయిన్ అయ్యా. బైక్ పైన రోజు టౌన్కి వెళ్ళొస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.